మీ తులన నిగ్రహ శక్తిని కోల్పోకండి. ఎందుకంటే కొన్ని సమస్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. లేకపోతే మిమ్మల్ని అది తీవ్రమైన సమస్యలలోకి నెట్టేస్తుంది. ప్రత్యేకించి మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి, అది స్వల్పకాలపు పిచ్చితనం. తెలివిగా చేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి. కనుక మీ కష్టార్జితమైన డబ్బును ఎందులో మదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి. ఇంటి పని చాలా అలసటను కలిగిస్తుంది, అదే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం అవుతుంది. మీరు ప్రేమించే మూడ్ లో ఉంటారు, కనుక మీకు మీ ప్రియమైన వ్యక్తికి నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకోండి. కష్టపడి పని చేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఈ రోజు మీ సాయంత్ర సమయాన్ని మీ సహోద్యోగితో గడుపుతారు, చివర్లో మీరు గడిపిన సమయము అనవసరం, వృధా అయినట్టు భావిస్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది. అవసరమయ్యే ప్రజలకు బార్లీ, ముల్లంగి, మరియు నల్ల ఆవాలు విత్తనాలు దానం చేయండి మరియు ఆరోగ్యంగా ఉండండి. మీరు మీ రాశిని క్రింది ఇవ్వబడిన రాశి గుర్తుల ద్వారా ఎంచుకోండి మరియు ఈ రోజు మీకు ఎలా ఉండబోతున్నదో తెలుసుకుని, దానికి తగట్టుగా వ్యవహరించండి.